పేర్ని నాని ఎంతసేపు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మధ్యలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కల్లోకి వచ్చి నిద్ర పట్టగా రాత్రంతా కూర్చుని ఇది ఆలోచించి ఓ పిచ్చి వీడియో ఒకటి వదులుతాడు పొద్దున్నే. ఇదో దరిద్రం మాకు. యువకులలో ఎవరెవరైతే చాలా మంది పాల్గొన్నారో, లోకేష్ అమ్మడం నడిచారో వాళ్ళలో చాలా మందికి ఆయన వాళ్ళ హెరిటేజ్ కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చినంత తేలికగా డిఎస్సి లో కూడా ఉద్యోగాలు ఇచ్చేశాడు. డిఎస్సి గానీ టెట్ గానీ ఎగ్జామ్ రాయకుండా స్పోర్ట్స్ కోటా కింద. ఆ స్పోర్ట్స్ లో ఏంటి అంటే నేను మొన్నటిదాకా ఏమనుకున్నానంటే ప్యాకాట్ పెడితే ఎమ్మెల్యేలు ఒప్పుకోవాలనుకున్నాను. జీవో చూస్తే ఆ కొత్త జీవోలో 40వ ఆట బ్రిడ్జి ప్యాకాట్, దాన్ని కూడా వదల. పేకాట ఆట కింద పెట్టి ఉద్యోగాలు ఇచ్చారా? నీకు అలా అనిపించిందా? ఏం పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయేంటి బాబు? విశాఖపట్నంలో ఒక మెంటల్ ఆసుపత్రి ఉంది, ఎర్రగడ్డ హైదరాబాద్ లో ఒక మెంటల్ హాస్పిటల్ ఉంది, ఒక బెంగళూరులో ఒక మానసిక చికిత్సాలయం ఉంది నివాన్స్ అని. ఈ 3 చోట్ల సరిపోకపోతే ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి అయ్యా నా మానసిక పరిస్థితి బాగలేదు, పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి, పేకాట కూడా పెట్టి ఉద్యోగాలు ఇచ్చినట్టు అంత విపరీతమైన కళ వచ్చింది అని ఒక చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తే ప్రపంచంలో ఉన్నటువంటి ఏమన్నా ప్రముఖ మానసిక వైద్యుడికి నిన్ను చూపిస్తారు, కొంచెం బాగుపడతావు, తెలుసుకుని ప్రవర్తించు.